హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. అదేవిధంగా మన ఛానల్ని ఎవరినైతే చూస్తుంటారో కంపల్సరీ ఒక సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసినట్టయితే మాకు వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. ఓకేనా? డీటెయిల్స్లో ఎలా ఉంటుంది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, శాలరీ ఎలా ఉంటుంది, ఎటువంటి పోస్టులు ఉన్నాయి, తర్వాత మన రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్ని వీడియోలో చూసుకుందాం. మనము కృష్ణా డిస్టిక్ సంబంధించి మచిలీపట్నానికి సంబంధించి ఈ నోటిఫికేషన్లో ఈ వీడియోలో మనం తెలుసుకొని పోతున్నాం. ఓకేనా? వివరాలకు వెళ్ళే ముందు చూడండి, note submitted to the chairman district selection committee and collector district magistrate Krishna Machilipatnam నుండి నోటిఫికేషన్. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ఆఫ్లైన్ మోడ్. ఫిజికల్ మోడ్ అంటే మనము బై హ్యాండ్ ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది అప్లికేషన్స్. ఇది అనేది కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ విధానంలో డిఎస్హెచ్ హాస్పిటల్స్లో కృష్ణా డిస్టిక్లో చేపట్టడం జరుగుతుంది. ఓకేనా? వివరాలకు మనం krishna.ap.government.lo ఆల్రెడీ ఎవరైతే అప్లికేషన్స్ స్టార్ట్ అయ్యాయి కదా, అప్లికేషన్స్ బై పర్సన్ ద్వారా రిజిస్టర్ పోస్ట్ ద్వారా సబ్మిషన్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఎటువంటి పోస్టులు ఉన్నాయి అని మనం కనుక ఈ నోటిఫికేషన్లో చూసుకుంటే బయోమెడికల్ ఇంజనీర్. ఓకేనా? బయోమెడికల్ ఇంజనీర్ 42, మొత్తం అన్న పోస్టులకు అందరికీ 42 ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. శాలరీ వచ్చేసి 54,000 రూపీస్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 1 కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకోవడం జరుగుతుంది. కొన్ని కాంట్రాక్ట్ ఉన్నాయి, కొన్ని అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేపట్టనున్నారు. రేడియోగ్రాఫర్కి సంబంధించి 35,570 రూపీస్. రోస్టర్ పాయింట్ ప్రకారం మనకు ఈ పోస్టులని ఫిల్ చేయడం జరుగుతుంది. ఓసీ మరియు ఎస్సీ క్యాండిడేట్స్ అనేది రోస్టర్ పాయింట్స్ ఇచ్చారు కాంట్రాక్ట్ బేసిస్ మీద. అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి సంబంధించి 32,670 రూపీస్. ఒక పోస్ట్ మాత్రమే వేకెంట్ అని చూపిస్తున్నారు. అదేవిధంగా ఆడియోమెట్రీషియన్కి సంబంధించి సేమ్. తర్వాత ఎంఎస్డబ్ల్యూ గ్రేడ్ 2 కౌన్సిలర్కి సంబంధించి 21,500 రూపీస్ అని ఇచ్చారు. ఇక్కడ నుంచి ఏవైతే పోస్టులు ఉన్నాయో అన్ని అవుట్సోర్సింగ్ విధానంలో. ప్లంబర్కి 15,000 రూపీస్. అదేవిధంగా ఓటీ అసిస్టెంట్ అనమాట 15,000 రూపీస్. ఎంఆర్ఏ, ఓకేనా, మెడికల్ రికార్డ్ అసిస్టెంట్కి 15,000 రూపీస్. ఇంకా జనరల్లో ఉంటాయి కదా, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ 15,000. ఆఫీస్ సబార్డినేట్కి కూడా 15,000 రూపీస్. అదేవిధంగా ఎక్కడైతే రోస్టర్ పాయింట్ ఇచ్చారో ఆ రోస్టర్ ప్రకారమే ఇక్కడ ఫిల్ చేయడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ వాటి క్వాలిఫికేషన్స్ ఏంటి అనగా చూసుకున్నట్టయితే బయోమెడికల్ ఇంజనీరింగ్ సంబంధించి బీటెక్లో బయోమెడికల్ ఇంజనీరింగ్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజేషన్ యూనివర్సిటీ ఉండాలని చెప్తున్నారు. కాంట్రాక్ట్ విధానంలో వీళ్ళు తీసుకురావడం జరుగుతుంది. అదే రేడియోగ్రాఫర్కి సంబంధించి మనకు అప్రూవ్డ్ సర్టిఫికేట్ ఉండాలి. సిఆర్ఏ నుంచి కానీ, డిఆర్జిఏ నుంచి కానీ, డిఎంఐటి నుంచి కానీ. అదేవిధంగా మనం పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి. నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి తెలుసు కదా, డిఎంఎల్టీ లేదా బిఎస్సి ఎంఎల్టీ లేదా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో 1 ఇయర్ ఇంటర్ వొకేషనల్ అప్రెంటిస్షిప్ చేసి 1 ఇయర్ వొకేషనల్లో గవర్నమెంట్ సంస్థల్లో పనిచేసి ఉండాలి. అదేవిధంగా మనకు చాలా రకాల క్వాలిఫికేషన్ ఎలిజిబుల్ అవుతాయి ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి. ఓకే. నెక్స్ట్ మెట్రిషియన్కి సంబంధించి లేదా ఆడియోమెట్రీ టెక్నీషియన్కి సంబంధించి బీఎస్సీ లేదా డిప్లొమో ఆడియోమెట్రిషియన్. తదవిధంగా బీఎస్సీ డిగ్రీ ఇన్ స్పీచ్ అండ్ లాంగ్వేజెస్ సైన్సెస్ అని కూడా ఇచ్చారు ఇక్కడ. ఎవరైతే పాథాలజీకి సంబంధించి, ఆడియాలజీ లేదా స్పీచ్ థెరపీకి సంబంధించి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ కౌన్సిలర్కి సంబంధించి బీఏ సోషల్ వర్క్ కానీ, ఎంఎస్డబ్ల్యూ కానీ చాలా రకాల క్వాలిఫికేషన్స్ ఉంటాయి. ఇక్కడ మస్ట్ పోసెస్ బీఏ సోషల్ వర్క్ డిగ్రీ అని ఇచ్చారు. చూడండి, రిలవెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయండి. ఓకేనా? నెక్స్ట్ ప్లంబర్కి సంబంధించి ఐటీఐలో ప్లంబర్ ట్రేడ్ ఉండాలి. థియేటర్ అసిస్టెంట్కి సంబంధించి ఎస్ఎస్సి ఉండాలి. మినిమం 5 years ఆపరేషన్ థియేటర్లో ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అదేవిధంగా ఎంఆర్ఏకి సంబంధించి మెడికల్ రికార్డ్ ఆఫీస్ అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్కి మాత్రం 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్, ఎందుకంటే ఇవి అవుట్సోర్సింగ్లో ఫిల్ చేస్తున్నారు. ఎలా ఉంటుంది ప్రొసీజర్ అని చూసుకుంటున్నట్టయితే మనకు ఓసీ క్యాండిడేట్స్కి మాత్రం 500 రూపీస్ పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలో ఈడబ్ల్యూఎస్కి మాత్రం 300 రూపీస్ పే చేయాలి. ఫిజికల్ ఛాలెంజర్ మాత్రం ఫీజు అనేది లేదండి. ఓకేనా? నెక్స్ట్ ఏజ్ క్రైటీరియా సెలెక్షన్ ప్రాసెస్ చూస్తారు కదా, ఇక్కడ మార్క్స్ ఎలా క్యాలిక్యులేషన్ చేస్తారని కూడా ఇచ్చారు. 75% ఓవరాల్ టోటల్ మార్క్స్ కింద మనం క్వాలిఫై మార్క్స్ 75 మార్క్స్ కనుక తీసుకుంటే దాన్ని బట్టి మిగతా మీరు ఎక్కడెక్కడ సర్వీస్ చేస్తారో, కోవిడ్ టైంలో ఏమన్నా సర్వీస్ చేస్తారో, లేదంటే ఇతర గవర్నమెంట్ సెక్టార్లోనే ఏమన్నా రూరల్లో పనిచేస్తారని
క్వాలిఫై చేసి దాని ప్రకారం 5 మార్క్స్ ఫర్ 6 మంత్స్ కోవిడ్లో చేసిన వాళ్ళకి, 10 మార్క్స్ ఫర్ 1 ఇయర్, 15 మార్క్స్ ఫర్ 1 ఇయర్ 6 మంత్స్ అనేసి ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. నాన్ కోవిడ్ వాళ్ళకి వర్కింగ్ ఏరియాలకు సంబంధించి కూడా మనం ఇక్కడ అర్బన్, రూరల్, ట్రైబల్లో వర్క్ చేసిన వాళ్ళకి మెరిట్ ప్రకారం ఇక్కడ మనకు మెన్షన్ చేస్తారు. అలా విధంగా ఎప్పుడు మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 22, లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 22. ప్రొవిజనల్ అనేది ఫస్ట్ 4 అండి, ఏప్రిల్లో మనకు రిలీజ్ అవుతుంది. ఆబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే తెలియపరచగలరు. అలా విధంగా మనకు డిస్ప్లే ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్టు 9/4/2025. ఓకేనా. నెక్స్ట్ మంత్ కల్లా మనకు మెరిట్ లిస్ట్ అనేది తయారవడం జరుగుతుంది. ఎలా అప్లై చేయాలి, ఓకేనా. మనకి ఇక్కడ పోస్ట్, మనం ఏమైతే పోస్ట్ రాస్తున్నాం పోస్ట్, ఆ తర్వాత అప్లికేషన్ నెంబర్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళు చూసుకుంటారని చెప్తున్నారు. మన ఫోటో అనేది ఇక్కడ పేస్ట్ చేసేసి, ఓకే, క్యాండిడేట్ నేము, జెండరు, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇచ్చిన ఫార్మాట్లో మాత్రమే రాయాల్సి ఉంటుంది. ఓకేనా. ఓకే, మన కాంట్రాక్ట్ సర్వీస్ ఉన్నట్టయితే ఎస్, లేదంటే నో. ఓకే, ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మొబైల్ నెంబర్, మనం డీడీ తీయాలి కదా, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, అదేవిధంగా ఓసీ క్యాండిడేట్స్ 500-300 రూపీస్ డీడీ తీసి అమౌంట్ వేసి కమ్యూనికేషన్ అడ్రస్ ఇచ్చారు పైన, అది రాసేసి మీ క్వాలిఫికేషన్స్ మొత్తం డీటెయిల్స్ అని రాసేసి, మనకి ఎక్కడైనా సర్వీస్ ఉంటే సర్వీస్ డీటెయిల్స్, ఎక్కడ పనిచేశారు, పీరియడ్, సర్వీసు, ఎవరు ఇష్యూ చేసినారు అనేది కూడా ఇక్కడ రాసి చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం 4th to 10th ఎక్కడ చదివాం అదే మన లోకల్ స్టాటస్ అవుతుంది, అదే మన లోకల్ డిస్టిక్ కూడా అవుతుంది. ఓకేనా, గమనించండి. నెక్స్ట్ మనకు ఒక డిక్లరేషన్ రాసేసి అప్లికేషన్ మీద ఇక్కడ సిగ్నేచర్ ఇక్కడ సైన్ చేసేసి, టు శ్రీమతి మన నేము, పెళ్ళైన వాళ్ళైతే వైఫ్, లేదంటే పెళ్ళి కాని వాళ్ళైతే డాటర్ ఆఫ్, లేదంటే సన్ ఆఫ్ అని పెట్టేసి ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇంక ఇవన్నీ ఆఫీస్కి సంబంధించినటువంటి వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ చెక్ లిస్ట్ అనేది కంపల్సరీ ఫిల్ చేయండి. ఓకేనా, మనం ఇవన్నీ రాసేసి ఏమేమి అప్లికేషన్ సబ్మిషన్ చేసావు, ఏమేమి అప్లికేషన్ సబ్మిషన్ చేయలేదనేసి ప్రతి ఒక్కటి మీరు ఇక్కడ సబ్మిషన్ చేసేసి ఇక్కడ సైన్ చేయండి. ఓకే, ఇంతటితో ఈ అప్లికేషన్ అనేది క్లోజ్ చేసి ఎన్వలప్ కవర్ మీద పెట్టేసి మీరు బై హ్యాండ్ కానీ ఫిజికల్గా కానీ మీరు ఇచ్చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇదండి ఇవాల్టి నోటిఫికేషన్. మరిన్ని ఇటువంటి నోటిఫికేషన్తో మన ఛానల్లో ఎన్నో రాబోతున్నాయి. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.